హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎంజీ పాల్ మహి. తినగా తినగా వేము తీయనుండు అన్నట్టు చూడగా చూడగా బిగ్ బాస్ కూడా కొంచెం ఇంట్రెస్ట్గా సాగుతోంది నాకైతే. సో మొత్తానికైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఏదైతే జరుగుతుందో ఫస్ట్ ఎపిసోడ్ కానీ రెండో ఎపిసోడ్ మూడో ఎపిసోడ్ నాలుగో ఎపిసోడ్ లాస్ట్ ఐదో ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అయితే అయిపోయిందనమాట. సో దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్గా సాగింది ఈ అగ్ని పరీక్ష ఏదైతే పెట్టినారో. అట్ ద సేమ్ టైం కొంచెం కాంట్రవర్సీలు, కొంచెం జడ్జెస్ ఓవర్ యాక్షను. మన శ్రీముఖి గారు కానీ, అభిజిత్ కానీ, నవదీప్ కానీ, బిందు మాధవి కానీ వీళ్ళు కొన్ని కొన్నిసార్లు ఎందుకో పాపంలే అనిపిస్తుంది. కొన్నిసార్లు వీళ్ళని చూస్తే కొంచెం కోపం వచ్చేస్తాయి మనకు కూడా. సో మనకే కాదు, కంటెస్టెంట్స్ కూడా ఎవరైతే ఎలిమినేట్ అయినారో వాళ్ళకు కూడా కోపాలు వచ్చినాయి. కొంతమంది ఇంటర్వ్యూలలో వాళ్ళ బాధలు వెలగక్కుంటా ఉంటే, కొంతమంది రోస్ట్ చేసుకుంటా దుమ్ము లేపేస్తూ ఉన్నారనమాట. సో మొత్తానికైతే మనము ఎపిసోడ్ నెంబర్ 5 గురించి రివ్యూ అయితే తీసుకుందాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా ఎపిసోడ్ 5లో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఫుల్ బైక్ రేసింగ్, బైక్ వేసుకొని దుమ్ములు లేపుకుంటూ వచ్చేసింది అనమాట బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి. మన జ్యోష్నారెడ్డి ఫ్రమ్ కర్నూలు. ఈవిడ రాగానే ఫుల్ ఫైర్ అయితే చూపించేసింది. జడ్జెస్కే కాదు మనకు కూడా చూపించింది అనమాట. కానీ జడ్జెస్ ఎందుకో వీడి యొక్క పర్ఫార్మెన్స్ మీద అంత సుముఖతతో లేరు. మొత్తానికైతే ఒక్కటే ఒక గ్రీన్ అయితే ఇచ్చినారనమాట. అది కూడా హోల్డ్లో పెట్టేసినారు. తర్వాత ఆ ఒక్క గ్రీన్ కూడా ఎందుకు వచ్చిందంటే కొంచెం ఎమోషనల్గా అట్లా ఏదో కొంచెం తీసుకుపోయినారు. కానీ పర్లేదు, ఫాదర్ బాండింగ్ అనేది, ఫాదర్ అండ్ డాటర్ వీళ్ళ మధ్య ఉండే బాండింగ్ ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. సో అట్లనే శ్రీముఖి కూడా టచ్ అయింది. శ్రీముఖికి టచ్ అయిన తర్వాత మన బిందు మాధవి గారికి కూడా టచ్ అయిపోయింది. సో దానివల్ల ఒక్క గ్రీన్ అయితే రాగలిగింది. సో హోల్డ్లోకి అయితే పోయింది. మొత్తానికైతే ఇవిడ చేసిన ఎమోషనల్ ఏదైతే ఎపిసోడ్లో జరిగిందో అదైతే మనకు కూడా ట్రూలీ ఇన్స్పిరేషన్ మాదిరి జరిగిందనమాట. సో మనం కూడా ఒకానొక థాట్లో మనం కూడా మన పేరెంట్స్ వాయిస్ను మర్చిపోతామని చెప్పేసి మనం కూడా ఆలోచిస్తామన్నమాట ఆవిడ చెప్పే మాటలకి. సో నాకైతే పర్లేదు, మంచి ఫైర్ ఉంది అనిపించింది. కానీ ఎందుకో ఒక గ్రీనే వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనందరికీ ఫేవరెట్ అయిన మన తెలుగు వచ్చిరాని ఫూటా అనమాట. ఈయన ఫూటా అక్కడెక్కడి నుంచి వచ్చినాడు. మొత్తానికైతే ఏదో సాధిద్దామని వస్తారు కాబట్టి ఆయన కూడా ఏదో సాధిద్దామని వచ్చినాడు. మొత్తానికైతే తెలుగు సరిగా అర్థం కాక, ఆయన తెలుగు చెప్పేది వాళ్ళకి అర్థం కాక ఏదేదో జరిగిపోయి ఒక 2 minutes ఫుటేజ్ మాత్రమే ఆయన దగ్గర నుంచి రాబట్టినారు వీళ్ళు. సో ఆ 2 minutesలో కూడా ఏదో డ్రమ్స్ ఇచ్చి కొంచెం వాంచ్ అనమాట. మన ఫోటో దిమ్మ తిరిగిపెట్టుగా తన వాంచ్ పడేసినాడు. ఆ వాంచ్ పడేసింది కూడా మన అభిజిత్కి అసలు అర్థం కాలేదు, ఏం కొట్టినాడు ఇంద్రబాబు అని చెప్పేసి. దానివల్ల ఫోటోని ప్యూర్లీగా రిజెక్ట్ అయితే చేసేసినారు. మొత్తానికైతే 3 రెడ్స్ అయితే ఇచ్చేసినారు. సో నాకు తెలిసి హౌస్లో ఫోటో సర్వే కాలేడు. సో దానివల్ల రెడ్లు రావడమే కరెక్ట్. సో నెక్స్ట్ టైం బెటర్ లక్ టు నెక్స్ట్ టైం ఫోటోకు. ఎందుకంటే ఇంకా చాలా సీజన్లు జరుగుతాయి. అంతలోకే తెలుగు మంచిగా నేర్చుకొని వచ్చి ఇక్కడ కొట్లాడితే అప్పుడు కొరియన్ వాడు జపాన్ ఫోటో మామూలుగా ఉండదన్నమాట. సో దానివల్ల ఫోటోని అయితే రిజెక్ట్ చేసినారు. తర్వాత మన అభిజ్ఞ అయితే వచ్చేసిందనమాట. అభిజ్ఞ వచ్చి రాగానే మంచి మాటకారి, మంచిగా మాట్లాడుతూ ఉంది అనమాట, గలగలగల వాగేస్తూ ఉంది. సో దానివల్ల జడ్జెస్ కూడా మంచి పాజిటివ్ వైపు అయితే ఫీల్ అయినారు. సో తర్వాత అభిజిత్ ఆవిడకు 2 కుండలు ఇచ్చి ఆ కుండలతో నీ యొక్క ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో దాన్ని చెప్పుకో అని చెప్పేసి చెప్పినారు. అది కూడా పర్ఫెక్ట్గా చేసింది, దాంతో కూడా ఎటువంటి డౌట్ లేదు. సో ఈవిడ దగ్గర మైనస్ అనేది ఏం లేవు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే మాటలు బాగా మాట్లాడుతుంది, టాస్క్ అట్లనే చేసింది. తర్వాత కొన్ని పంచులు కూడా వేసింది. అది మీరు జడ్జెస్ను చూడవచ్చు, లేదంటే శ్రీముఖి పైన కూడా వేసింది కొన్ని పంచులు. సో అది కూడా బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఆవిడకు 2 గ్రీన్లు వచ్చినాయి, ఒక రెడ్ అయితే వచ్చిందనమాట. ఒక రెడ్ రావడం వల్ల హోల్డ్ లేకపోయింది. సో తర్వాత హోల్డ్ లేకపోయిన వాళ్ళని ఏం చేసినారనేది మీరు కూడా చూసింటారు. చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. వచ్చేసి మన ఈగోయిస్ట్ హేమంత్ అయితే వచ్చేసాడు అనమాట. హేమంత్ ఈగోయిస్ట్ ఎందుకనేనంటే సొంత తండ్రితో కూడా సక్రమంగా మాట్లాడలేని ఒక టీనేజరు, 20 ఏళ్ళ వయసే ఉంటుంది. కనీసం తండ్రితో ప్రేమగా మాట్లాడే ఒక సిచ్యువేషన్ కూడా లేదనే చెప్పేసినాడు. సో దానివల్ల జడ్జెస్ ఏం చేసినారంటే, నువ్వు తండ్రితో ఎందుకు మాట్లాడలేదో ఒకసారి మాట్లాడితే కదా తెలిసేది, మీరు మాట్లాడితే మీ మధ్య ఉండే బాండింగ్ ఏదైతే ఉందో అది బలపడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారు, ఫోన్ చేసి ఇచ్చేస్తారు. సో ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడడం కానీ అవి ప్రతి ఒక్కరిని కదిలించేస్తాయి. ఎందుకంటే తండ్రి మన దగ్గరికి వచ్చి ప్రేమగా చెప్పలేకపోయినా కూడా, లేకపోతే మనమైనా తండ్రి దగ్గరికి పోయి నాన్న లవ్ యూ నాన్న అని చెప్పలేకపోయినా కూడా, వాళ్ళ మధ్య ఏదైతే బాండింగ్ ఉంటుందో తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ అది ఎప్పటికీ చెరగదు అనేది యొక్క నిదర్శనంగా ఈ హేమంత్ వాళ్ళ డాడీది అండ్ హేమంత్ది నాకైతే అనిపించింది. సేమ్ నాది కూడా సేమ్ ప్రాబ్లమే. కానీ నేను తండ్రితో మాట్లాడగలను, మాట్లాడతా, కానీ లవ్ యూ నాన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం
అది ఇది నువ్వు నా హీరో అట్లాంటివి చెప్పలేను. అంటే చెప్పే సిచ్యువేషన్ నాకు రాలేదనుకుంటా. సో చెప్పలేను కూడా నేను, ఎందుకంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైపు. సో దానివల్ల నేను కూడా బాగా కనెక్ట్ అయిపోయిన దానికి. సో మొత్తానికైతే 2 రెడ్లు వచ్చినాయి హేమంత్కు. 2 రెడ్లు వచ్చి ఒక గ్రీన్ మాత్రం వచ్చింది. తర్వాత హేమంత్ ఏం చేసినారనేది లాస్ట్లో బిగ్ బాస్ యొక్క నిర్ణయం మీద ఆధారపడింది అనమాట. సో మొత్తానికైతే హేమంత్ దగ్గర టాలెంట్ ఉంది అని జడ్జెస్ నమ్మినారు. సో నమ్మి హోల్డ్లో పెట్టినారనమాట. ఇక హేమంత్ చేసిన ఎమోషనల్ కనెక్టివిటీకి మొత్తం అందరూ కనెక్ట్ అయిపోయి ఉంటారు. సో నేను కూడా కనెక్ట్ అయిపోయినా. సో నాకైతే నచ్చింది, పర్లేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన యాంకర్ ప్రియాంక ఫ్రమ్ మంచిర్యాల్. ఈవిడ వచ్చి రాగానే ఫుల్ జోష్తో ఏదైతే థీమ్ సాంగ్ ఉంటుందో దానికి ఫుల్గా మూమెంట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో రాగానే జడ్జెస్ ఫుల్ వైబ్ అయిపోతారు. ఎందుకంటే థీమ్ సాంగ్ కూడా డ్యాన్స్ చేసేటోళ్ళు ఉంటారా అనేసి తను చేసిన దాన్ని బట్టి అర్థమైంది. శ్రీమికి అప్పుడే చెప్పేస్తుంది అనమాట వెనకబడితే, థీమ్ సాంగ్కి ఫస్ట్ టైం డ్యాన్స్ వేయడం నిన్నే చూస్తానని చెప్పేసి. సో దానివల్ల కొంచెం పాజిటివ్ అయిపోతే ఫుల్గా బిల్డ్ అయిపోతాయి అనమాట మా మొత్తం అగ్నిపరీక్ష స్టేజ్ పైన. సో దానివల్ల ఈవిడ యొక్క యాంకరింగ్ అనుకోవచ్చు, రిపోర్టింగ్ అనుకోవచ్చు, క్రైమ్ రిపోర్టర్ మాదిరి చెప్పి ఏదైతే ఉందో నాకు బాగా నచ్చేసింది. సో అమ్మాయి కూడా పర్లేదు, మంచి హుషారుగా ఉంది. ఫిజికల్ టాస్కులు కూడా మంచిగా చేస్తాయని నేను నమ్ముతున్నా. సో దానివల్ల జడ్జెస్ కూడా నమ్మినారు. సో నమ్మి 2 గ్రీన్లు 1 రెడ్ అయితే వచ్చిందనమాట. హోల్డ్లో పెట్టేసినారు. ఇంకా హోల్డ్ గురించి కూడా చెప్తాం ఇప్పుడు, ఎందుకంటే లాస్ట్ కంటెస్టెంట్ కూడా అయిపోయినారు. మొత్తానికైతే ప్రియాంకనే లాస్ట్ ఈ ఏదైతే అగ్నిపరీక్షకు సంబంధించిన కంటెస్టెంట్లలో. సో వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మొత్తం అందరినీ ఒకసారి మళ్ళీ స్టేజ్ మీదకి పిలిచినారు. ఎవరైతే 3 కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ 3 గ్రీన్లు వచ్చి డైరెక్ట్ టాప్ 15లో ఉన్నారు. వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేదు. సో మిగతా వచ్చిన ఎవరైతే మిగతా వాళ్ళ కంటెస్టెంట్ ఎవరైతే 2 గ్రీన్లు 1 గ్రీన్ వచ్చిన వాళ్ళు ఉన్నారో హోల్డ్లో పెట్టినారో వాళ్ళందరినీ ఎందుకో జడ్జెస్ కానీ మన బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ కొంచెం ఎందుకు నెగ్లెక్ట్ చేసినారా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం ఏమనుకున్నాము, 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళను 1 గ్రీన్ వచ్చిన వాళ్ళు హోల్డ్లో పెడుతున్నారు. సో వీళ్ళని హోల్డ్లో పెట్టిన తర్వాత వీళ్ళకి ఇంకా వేరే ఏదైనా టాస్క్ పెట్టి వీళ్ళ యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని చూసి జడ్జ్మెంట్ చేస్తారనుకున్నాం. అంటే ఫస్ట్ నుంచి అదే కదా చెప్తా వచ్చింది. జడ్జెస్ ఏం చెప్తా వచ్చినారు, నిన్ను ఫర్దర్గా వేరే రౌండ్లో చూడాలనుకుంటున్నాం అంటే మనం ఏమనుకుంటాము, ఇంకో రౌండ్ ఉందేమో, ఇంకో రౌండ్ పెడతారేమో అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా జరిగింది. ఎందుకో అంటే మనకు చూపించిన ఎపిసోడ్ ప్రకారంగా ఏం జరిగిందంటే మొత్తం అందరిని పిలిపిస్తారు స్టేజ్ పైకి. పిలిపించిన తర్వాత ఎవరైతే 3 గ్రీన్లు వచ్చిన వాళ్ళు 3 వాళ్ళని కొంచెం సైడ్ పెట్టేసి 2 గ్రీన్లు 1 గ్రీన్ వచ్చిన వాళ్ళందరినీ ఒక సైడ్కి తీసుకొచ్చిన తర్వాత ముందుగానే జడ్జెస్ అనుకునేది ఏంది, కొన్ని ఫోటోలు తీసుకొచ్చి ఈడు కొంచెం పర్లేదు, ఆడు కొంచెం పర్లేదు, ఈమె కొంచెం పర్లేదు అని చెప్పేసి వీళ్ళే ఈ 4 ఎవరైతే ఉన్నారో జడ్జెస్ వీళ్ళంతా వీళ్ళే అనుకొని కొన్ని ఫోటోలను పక్కకి తీసి ఆ ఫోటోల ప్రకారంగా సెలెక్షన్ చేసుకున్నారు. అసలు ఇది ఎంత మటుకు ఫేర్ నాకేం అర్థం కాలేదు. అందులో అభిజ్ఞ, ఈ ఎపిసోడ్ నెంబర్ 5లో అభిజ్ఞ అనే అమ్మాయి ఏదైతే కుండలు పట్టుకొని చేసిందో ఆవిడకి ఫుల్ అన్ఫేర్. 2 గ్రీన్లు వచ్చినాయి, 2 గ్రీన్లు వచ్చి 1 రెడ్ మాత్రమే వచ్చింది. కానీ ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసినారు. కానీ హేమంత్ అనే పిల్లగాడు, హైదరాబాద్ పిల్లగాడు హేమంత్. ఈ హేమంత్ అనే పిల్లగాడు 2 రెడ్లు వచ్చి 1 గ్రీన్ మాత్రం వచ్చింది. కానీ ఆ పిల్లోని ఇన్ చేసినారు లోపలికి, అంటే 15 కంటెస్టెంట్లకి దొబ్బేసినారనమాట. సో ఇది ఎంత మటుకు ఫెయిరో నాకు అర్థం కావడం లేదు. 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళనేమో ఎలిమినేట్ చేసేసినారు, 1 గ్రీన్ వచ్చిన అబ్బాయినేమో ఉంచుకున్నారు. అసలు ఇది ఎట్లా నాకైతే కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది. నాకు అది అసలు నచ్చలేదన్నమాట. పూర్తిగా వరస్ట్ డిసిషన్ బై జడ్జెస్ అనుకోవాలా లేకుంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ అనుకోవాలా నాకైతే తెలియదు. కానీ మొత్తానికైతే నాకైతే పూర్తిగా నచ్చలేదు. నాకైతే ఎందుకు ఇంత సడన్గా ఎందుకు మూసేసినారో అనిపించింది. ఎందుకంటే 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళందరినీ ఒక సైడ్కి తీసి 1 గ్రీన్ వచ్చిన వాళ్ళందరినీ ఒక సైడ్కి తీసి వాళ్ళ మధ్య టాస్క్లు పెట్టింటే కొంచెం ఇంప్రూవ్మెంట్ మనకు కూడా చూసేటోళ్ళు కూడా కొంచెం ఉత్సాహం వచ్చేది, మంచిగా అనిపించేది అనమాట. సో వీళ్ళు ఏం చేసినారంటే వీళ్ళ సొంత డిసిషన్ వల్ల చాలా మిస్టేక్ చేసినారు. సో ఆల్రెడీ రిజెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూలలో ఏదేదో చెప్పుకుంటున్నారు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి వచ్చింది, ఏదో అక్కడ జరిగింది ఏదైతే మొత్తానికైతే చెప్పుకుంటున్నారు అనమాట. సో నేను కూడా అదే నమ్ముతాను. ఎందుకంటే నేను చూసిన ఎపిసోడ్లో మాత్రం ఫుల్ అన్ఫేర్గా జరిగిందనమాట ఈ సెలక్షన్ ఏదైతే ఉందో. మీరు 15 మందిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ముందే సెలెక్ట్ చేసుకుంటే సరిపోయింది. మళ్ళీ వాళ్ళకి 2 గ్రీన్లు ఇచ్చి 1 గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెట్టిన వాళ్ళని ఏమన్నా టాస్క్ల వల్ల ఏమన్నా రిజెక్ట్ చేశారంటే అది కాదు, డైరెక్ట్ మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోండి అని చెప్పేసి పక్కకు దొబ్బేసినారు. ఇదైతే ఫుల్ అన్ఫేర్, నాకైతే నచ్చలేదు. అంటే నాకే కాదు ఎవరికి నచ్చిండదు. బిగ్ బాస్ ఇప్పుడు ఎవరైతే అగ్నిపరీక్ష ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఎవరికి నచ్చిండదు. సో మొత్తానికైతే
లాస్ట్లో దెబ్బేసింది అగ్నిపరీక్ష సీజన్ 2. సో చూద్దాం ఏమవుతుంది అనేది. 15 మందితో ఏమైనా ఆడిచ్చి ఆటలు మంచిగా ఆడిస్తే మనం కూడా కొంచెం చున్నీకి బాగుంటుంది, కళ్ళకు విందుగా. అది ఫ్రెండ్స్, మొత్తానికైతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 సంబంధించి రివ్యూ అనమాట. సో మీరు కనుక మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే నేను మళ్ళీ చెప్పలేను. సో నేను కూడా డైలీ బిగ్ బాస్కు సంబంధించి రివ్యూలు అయితే పెడతా ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకేమనిపించింది, ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ 15 మందిలో అనేది. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.